అరే బిడ్డ, నాన్ వేష్గా నువ్వు ఎక్కడనో ఫారెన్లో కూర్చొని మాట్లాడటం కాదురా ఫాల్తు ముండా కొడక. నీ గుద్దలు దమ్ముంటే ఇండియాకి రారా ఫస్ట్. నువ్వు మొగోడివి అయితే మీ అమ్మాయికే పుడితే నువ్వు ఇండియాకి రారా ఫస్ట్. ఇండియాకి వచ్చి మాట్లాడు. మా సీతమ్మ తల్లిని తిడతావురా ఫాల్తు ముండా కొడక. మా ద్రౌపది దేవిని తిడతావురా నా కొడక. నీకు అంత కండ కావరమారా. మా ఇండియా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వచ్చిన డబ్బులతోనే ముష్టి డబ్బులు మేము ముష్టి ఎత్తే బతికే నా కొడుకు నువ్వు మమ్మల్ని అంటావురా ఫాల్తుకుండా కొడక. ఇండియా అంటే అంత చిల్లర లెక్క అయిపోయినాదిరా నీకు నా కొడక. నువ్వు గనక నీకు దమ్ము ఉంటే నువ్వు ఇండియాకి ఎవరురా వాళ్ళందరినీ ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద బెదిరిస్తావురా. నా ఆతులు బీకుదురా నువ్వు వచ్చి. నువ్వు నన్ను బెదిరిస్తావురా ఫాల్తు ముండా కొడక. నా కొడక నరుకుతా నిన్ను. నువ్వు అనుకుంటున్నావు కనరే నువ్వు ఎంత బాగా ఇండియాని తిట్టి ఎంత ధైర్యంతో మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ కాడికి ఇంత పశ్చాత్తాపం కూడా లేదంటే నువ్వెంత వేస్ట్ ముండా కొడుకురా హౌలే. నీలాంటి వాడేరా పాకిస్తాన్తో చేతులు కలిపేది. పాకిస్తాన్ తీవ్రవాది నా కొడుకురా. నువ్వు పెద్ద తీవ్రవాదివి. నువ్వు మామూలుడి కాదు. నిన్ను క్షమించకూడదు. మా మోడీ గారు క్షమించాడు, మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్షమించాడు, ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు క్షమించాడు. నిన్నెవ్వడు క్షమించర్రా. ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవ్వడు ఏ ముఖ్యమంత్రి అయినా నిన్ను క్షమించాడు, ఏ ప్రధానమంత్రి అయినా నిన్ను క్షమించాడు. నా కొడుక నిన్ను చెట్టు కూరి తీస్తారు ఖచ్చితంగా. ఇది మాత్రం ఖాయంరా, రాసి పెట్టుకో. ఇది మాత్రం నువ్వు కుక్క సాగు తత్వరా రే. ఎందుకంటే సీతారాములతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వడు బతికి బట్టకట్లే బాగుపడలా. నువ్వు కూడా అంతేరా. నీకు దమ్ముంటే నన్నేం పీకుతో పీక్కో.